అంతర్ముఖం ఎపిసోడ్ 17 శీర్షిక నిజమైన ఆనందం ఎక్కడ. ఉపశీర్షిక మనం వెతుకుతున్న ఆనందం బయట కాదు, మనలోనే ఉంది. మనిషి పుట్టిన రోజు నుంచి ఒకే ఒక ప్రయాణం చేస్తాడు, ఆనందం కోసం ప్రయాణం. అతను అనుకుంటాడు, డబ్బుంటే నేను ఆనందంగా ఉంటాను, మంచి ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటాను, అందరూ నన్ను గౌరవిస్తే ఆనందంగా ఉంటాను. అందుకే మనిషి జీవితమంతా బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతాడు. కాని ఒకరోజు అతనొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకుంటాడు. అతను వెతికింది అక్కడ లేదు. రాహుల్ యొక్క కల. రాహుల్ చిన్నప్పటి నుండి ఒక పెద్ద కల కలిగించాడు. అతననుకున్నాడు, ఒకరోజు నేను చాలా డబ్బు సంపాదిస్తే నా జీవితం ఆనందంగా ఉంటుంది. అతను కష్టపడ్డాడు, చాలా సంవత్సరాలు పనిచేశాడు. చివరకు అతను తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాని అతను ఊహించినంత ఆనందం అతనికి రాలేదు. తాత్కాలిక ఆనందం. మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు, కొత్త కారు తీసుకున్నప్పుడు, ఒక విజయం సాధించినప్పుడు ఆ సమయంలో మనకు ఆనందంగా అనిపిస్తుంది. కాని కొన్ని రోజుల తర్వాత ఆ ఆనందం మాయమవుతుంది. ఎందుకు? ఎందుకంటే అది తాత్కాలిక ఆనందం. గురువు మాట. ఒకరోజు రాహుల్ తన గురువును అడిగాడు, ఎందుకు నేను కోరుకున్నవి పొందిన తర్వాత కూడా సంతృప్తి రావడం లేదు? గురు చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు ఆనందాన్ని తప్పుచోట వెతుకుతున్నావు. రాహుల్ ఆశ్చర్యపోయాడు. అంటే? గురు నెమ్మదిగా చెప్పాడు, ఆనందం ఒక వస్తువు కాదు, అది నీ స్వభావం. ఒక సరళమైన ఉదాహరణ. గురు అడిగాడు, నువ్వు చిన్నప్పుడు ఏమీ లేకపోయినా ఎందుకు నవ్వేవాడివి? రాహుల్ ఆలోచించాడు. అప్పుడతనికి గుర్తొచ్చింది. చిన్నప్పుడు అతను చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందేవాడు. ఆనందం యొక్క రహస్యం. గురు చెప్పాడు, బయటి వస్తువులు నీ మనసును కొంతసేపు నిశ్శబ్దం చేస్తాయి. ఆ క్షణంలో నీ లోపల ఉన్న సహజమైన ఆనందం బయటపడుతుంది. కాని మనసు మళ్లీ ఆలోచనలు ప్రారంభించినప్పుడు ఆ ఆనందం మాయమవుతుంది. లోపలికి ప్రయాణం. ఆ రోజునుంచి రాహుల్ ఒక కొత్త ప్రయాణం ప్రారంభించాడు. అతను బయట ప్రపంచంలో కాకుండా తనలోకి చూడటం ప్రారంభించాడు. అతను గమనించాడు, ఆలోచనలు వస్తున్నాయి, భావాలు మారుతున్నాయి, కాని ఒక నిశ్శబ్దం మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంది. నిజమైన అనుభవం. ఒకరోజు అతను ప్రశాంతంగా కూర్చున్నాడు. కొన్ని క్షణాలు మనసు పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. ఆ సమయంలో అతనొక లోతైన ఆనందాన్ని అనుభవించాడు, ఎటువంటి కారణం లేకుండా. అప్పుడు అతనికర్థమైంది, ఇది ఎప్పుడూ నా లోపలే ఉంది. ముగింపు బోధ. మనిషి జీవితంలో అతిపెద్ద భ్రమ ఏమిటంటే ఆనందం బయట ఉందని నమ్మడం. కాని నిజమైన ఆనందం ఒక వస్తువు కాదు, ఒక పరిస్థితి కాదు, అది మన సహజ స్వభావం. ముగింపు మాట. నువ్వు ప్రపంచమంతా వెతికినా ఆనందం బయట దొరకదు. నువ్వు కాసేపు ఆగి నీ మనసు నిశ్శబ్దాన్ని వినగలిగితే అప్పుడు తెలుసుకుంటావు, నువ్వు వెతికింది ఎప్పుడూ నీ లోపలే ఉందని. అంతర్ముఖం ఎపిసోడ్ ముగింపు సందేశం. ఆనందం కోసం ప్రపంచాన్ని వెతకకుము, నీ అంతరంగాన్ని తెలుసుకో. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.